కోనసీమ లంక గ్రామాలను గోదావరి వరద ముంచెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14 లక్షల క్యూసెక్లు ప్రవహించడంతో గౌతమి, వశిష్ట, వైనతేయ పాయలు పోటెత్తుతున్నాయి. ముమ్మిడివరం మండలంలో కోనాయిలంక, గురజాపులంకలోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి చుట్టూ వరద నీరు చేరుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి వరదపై మరింత సమాచారాన్ని కోనాయిలంక నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి వరద ప్రభావానికి కోనసీమ జిల్లాలో లంకలు చాలా వరకు లంక గ్రామాల్లోకి నీళ్లు వచ్చేసినాయి. మనం ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఉన్న లంక లంక కోనాయి లంకలో ఉన్నాము. ప్రతిసారి కూడా సమీపంలోనే గౌతమి గోదావరి నదిపై ఉంటుంది. దీంతో గోదావరిలో వరద నీటి మట్టం పెరిగితే చాలు ఈ గ్రామం మొత్తం కూడా జలమయమైపోతుంది. ఇప్పుడు కోనాలంకలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి కాస్త లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రాంతం అంతా జలమయమవుతుంది. ఈ సమయంలో కూడా నిత్యావసరాలు ఇతరత్ర పనులు చేసుకోవడానికి ఈ వరద నీటిలోనే వెళ్ళి రావాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. చెప్పండి, ప్రతి సంవత్సరం ఈ సమయానికి వరద రావడం జరుగుతుంది. మీ పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందండి. ఇక్కడ ఈ 2-3 నెలల్లో కూడా రైతులందరికీ కానీ లేకపోతే ఊళ్ళో ఎవరికైనా సరే చాలా ఇబ్బందులండి. 2022 అయితే బాగా ఎక్కువగా వచ్చిందండి. ఇప్పుడు పర్వాలేదండి. ఇంకా 22 అయితే మొత్తానికి ఈ ఇల్లు మొత్తం ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అండి. ఈ సంవత్సరం ప్రస్తుతానికి అయితే పర్వాలేదండి. అంటే సాధారణంగా ఆగస్టులో వచ్చేది ఇప్పుడు జూలైలోనే వస్తుంది. గత ఏడాది నుంచి 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు జూలైలో, అదేవిధంగా ఆగస్టులో, సెప్టెంబర్లో కూడా వరదలు వచ్చిన పరిస్థితి ఉంది కదా. అప్పుడు ఎలా ఉంటుంది అసలు లంక గ్రామాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదండి. సేమ్ అదే పరిస్థితి అండి. పంటలు మొత్తం అన్నీ పోతాయండి. రైతులు ఈ 2 రోజులు కూడా ఇంట్లో ఉండి ఏముంటే అది తింటారు అంతే అండి. రాకపోకలకి డైలీ మన వర్క్స్కి అన్నిటికి కూడా పనులకి వెళ్ళే వాళ్ళకి, కూలి పనులకి వెళ్ళే వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పంటల పొలాలు అయితే మొత్తం మునిగిపోతాయండి. ఇప్పుడు వరకు పెట్టిన పెట్టుబడి అంతా కూడా వాళ్ళకి రికవరీ అవ్వదండి. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు మీరు అవతలకి వెళ్తే మొత్తం ఒక పాయింట్ ఆఫ్ ఒక రేడియస్ రేంజ్లో మొత్తం అంతా మునిగిపోద్దండి. కొంచెం మిగులుతాయి, అది కొంచెం పెరిగితే మొత్తం మునిగిపోతాయి. సో వాళ్ళ పెట్టుబడులు అన్నది ఏం రికవరీ ఉండదండి. గతంలో 3వ ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోయేది. ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక వాటర్ వచ్చేస్తుంది. లేదండి, అంటే ఇప్పుడు మనకి కొంచెం తక్కువేనండి. ఇంకే టైంలో బయటకు ఎవరు రారండి. ఓన్లీ ఏమన్నా డైలీ నీడ్స్ కోసం తప్ప, పాలు అని, పిల్లల పాలు అని, ఫుడ్ కోసం తప్ప జనరల్గా అయితే బయట డైలీ తిరగడానికి అవకాశం ఉండదు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం మండల పరిధిలో కోనాయిలంక, లంక, గురజాపులంక కూడా పూర్తిగా వరద బారిన పడింది. మొత్తం కోనసీమ జిల్లాలో 45 గ్రామాల వరకు ముంపు బారిన పడ్డాయి. ఇళ్ల మధ్యకు కూడా వరద నీరు రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముమ్మిడివరం మండలం కోనాయిలంక నుంచి విజయస్ రమణ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.